చేపలు తింటే ఎవరికైనా ఏం లాభం కలుగుతుంది? ఎవరికైనా అందులో ఉండే పోషకాలు లభిస్తాయి, ఆరోగ్యం చేకూరుతుంది. అంతకు మించి ఇంకా వేరే ఏమీ జరగదు కదా. కాకపోతే కొందరు చేపలు తింటారు, కొందరు తినరు, అంతే తేడా. తిన్నవారికి పౌష్టికాహారం లభిస్తుంది. అయితే ఆ ప్రాంతంలో పెరిగే ఒక రకమైన చేపను తింటే మాత్రం అలా కాదు. పోషకాల మాట దేవుడెరుగు. నిమిష నిమిషానికి పీడకలలు వస్తాయి. అవి అమితంగా భయపెడతాయి. అవును, మీరు వింటోంది కరెక్టే. ఆ చేపలను తినడం వల్ల ప్రాణాలకు ప్రమాదం ఉండదు, కానీ ఎక్కడ ఎలా ఉన్నా ఏ పని చేసినా పీడకలలు వస్తాయట. ఇది మేం చెప్తోంది కాదు, సైంటిస్టులు చెప్తోంది. ఆ చేప పేరు సర్పా సల్పా. అట్లాంటిక్ మహాసముద్రం, ఆఫ్రికాలోని మెడిటరేనియన్ సముద్రంలలో ఈ చేప ఎక్కువగా పెరుగుతుంది. చూసేందుకు బంగారు, వెండి తీగలతో ఉన్నట్టు చక్కగా ముద్దుగా ఉంటుంది. కానీ ఆ చేపను తిన్నారంటే అంతే, పీడకలలు వేధిస్తాయి. ఇందుకు సంబంధించి 2 ప్రత్యక్ష సంఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. అది 1994వ సంవత్సరం కేన్స్ అనే ప్రదేశం వద్ద ఓ వ్యక్తి ఈ సర్పా సల్పా చేపను తిన్నాడు. అయితే దాన్ని అతనికి ఎవరు వడ్డించారో, ఎక్కడ తిన్నాడో కానీ తెలీదు. తిన్నాక కొద్ది గంటలకు అతనికి పీడకలలు రావడం ప్రారంభమైంది. అనేక భ్రమలు అతన్ని వెంటాడాయి. కారు నడుపుతుంటే ఎవరో వచ్చి మీద పడినట్టుగా, భయం గొల్పినట్టుగా అయిందట. దీంతో అతను వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. 36 గంటల తర్వాత అతను మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. అయితే సర్పా సల్పా చేప గురించిన మరో సంఘటనలో ఏం జరిగిందంటే, సెయింట్ ట్రోపేజ్ అనే ప్రాంతంలో ఓ 90 ఏళ్ల వృద్ధుడు ఇదే చేప ఆహారాన్ని తిన్నాడు. దీంతో అతనికి కూడా పీడకలలు వచ్చాయట. మనుషులు పెద్ద పెద్దగా అరుస్తున్నట్టు, పక్షులు, ఇతర జంతువులు అతని మీద పడి తింటున్నట్టు, గాయపరుస్తున్నట్టు కలలు కన్నాడట. కానీ అతనికి ఏమీ అర్థం కాక కొన్ని రోజుల పాటు అదే స్థితిలో ఉన్నాడట. ఆ తర్వాత ఎలాగో హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నాడు. అయితే ఈ 2 సంఘటనల దృష్ట్యా ఆ చేపలను తినడం మానేశారు. కానీ నిజానికి అసలు ఆ చేపలను తినడం వల్ల మనుషులకు అలా ఎలా జరుగుతుందో ఇప్పటి వరకు ఏ సైంటిస్టు చెప్పలేకపోయాడు. అంతే కదా మరి, సృష్టి అంటేనే అందులో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. వాటిలో మనకు ఇలాంటి తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని కనుక్కోవాలంటే మన మేధస్సు ఇప్పటికి సరిపోదేమో కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.